చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక ఆదివారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడును. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి ఆత్మ సంబంధమైన మేలులు దీవించి నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమన దేవుని పిల్లరా, ఈరోజు ప్రతి వారంలో లాగానే ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. అందరూ చదవాలి. బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ కూడా చూడండి, ఒకసారి చదవండి ఎవరన్నా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెను అని ఆలోచింతము. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము లేక అంశం పేరేంటంటే, దైవభక్తిలో అడ్జస్ట్మెంట్ ఉందా? ఏంటమ్మా? దైవభక్తిలో అడ్జస్ట్మెంట్ ఉందా అంటే సర్దుకునేది ఉందా? ఇంతే చేశాను ఇంకా చేయను అనేది ఏమన్నా ఉందా దైవభక్తిలో? కాబట్టి ఈ యొక్క విషయాలు మనం నేర్చుకోవడం మన భక్తికి ఎంతో ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, మనలో చాలామంది అనుకునేటటువంటి ఆలోచన ఏంటంటే, ఈ వారం చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఇది అడ్జస్ట్మెంట్ అంటే. అడ్జస్ట్ అవ్వడం అంటే ఇదన్నమాట. వింటున్నారా? మనం అడ్జస్ట్ అవ్వడం అంట. ఏమని? ఈ వారం వెళ్ళకపోయినా పర్లేదు కదా, వచ్చే వారం వెళ్ళొచ్చు. అంటే ఈ వారం మానేసినా పర్లేదు, ఈ వారం చర్చి మానేయొచ్చు అని చెప్పి మనలో కొంతమంది అనుకుంటారు. అలా అనుకొని ఆ మానడానికి పనో లేకపోతే పెళ్ళో లేకపోతే చావో లేకపోతే రకరకాల ఏదో ఒకటి చెప్తారు. ఓకేనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, కాళ్ళు చేతులు కదలక మంచంలో ఉంటే తప్ప ఇంకెప్పుడు కూడా దేవుని ఆరాధనకు భక్తుడు అనేవాడు మానకూడదు అని ఇక్కడ ఉంది. ఇక్కడ మానొచ్చు అని ఉందా, మానక అని ఉందమ్మా? 24లో కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకుంటుంటారు. కొందరిని మనం చూస్తే వాళ్ళు మానుకుంటుంటారు. ఆదివారం ఆరాధనకు మానుకునేవారుగా మనకు కనబడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఇక్కడ ఏదన్నా అడ్జస్ట్మెంట్ ఉందా? అడ్జస్ట్మెంట్ ఉందా? పర్లేదులే, ఈ వారం కాబట్టి వచ్చే వారం ఏదన్నా రావచ్చు అని ఏమైనా ఉందా ఇక్కడ? ఏమ్మా? మానకూడదని ఉందా, మానొచ్చని ఉందా? ఏమ్మా? ఏమనుంది ఇక్కడ? మానకూడదు అని ఉంది. కాబట్టి ఆరాధనకు అడ్జస్ట్మెంట్లే ఉండవు. ఓకేనా?
ఈ విషయాలు దేవుని యొక్క భక్తిలో మనకు ఏదన్నా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయా లేదా అనేది, ఏ విషయాల్లో ఉన్నాయి, ఏ విషయాల్లో లేవు అనేది ఈరోజు మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏమని చెప్తారంటే, పాస్టర్ గారు ఇదిగో పలానా పని పడింది కాబట్టి రాలేకపోయాను, అందువల్ల ఈ ఆదివారం ఆరాధనకు చర్చికి రాలేకపోయాను అంటారు. లేదా బంధువులు వచ్చారు అందువల్ల చర్చికి రాలేకపోయాను అంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మంచంలో ఉంటే తప్ప ఇక ఏ పనైనా, ఏ బంధువులైనా, ఏం జరిగినా చర్చికి మానకూడదని దేవుడు చెప్తున్నాడు. చూద్దాం ఆ మాట కూడా. మత్తయి సువార్త 8వ అధ్యాయం తిండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి అమ్మా. 21, 22 వచనాలు. 8, 21, 22 చదువు. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను. చూసారా, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక అతనంట వాళ్ళ నాన్న చనిపోయాడంట. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక అతనికి వాళ్ళ నాన్న చనిపోయాడంట. వాళ్ళ నాన్న చనిపోతే ఆ రోజు యేసు ప్రభు సువార్తకో, ప్రార్థనకో, వాక్యానికో వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు శిష్యుడు చెప్పాడు, ప్రభువా, మా నాన్నగారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు నేను సువార్తకు రాలేను, ఇప్పుడు నేను ఆరాధన ప్రార్థనకు రాలేను అని చెప్పి యేసు ప్రభుతో అంటే, ఓకే పర్లేదు, అడ్జస్ట్మెంట్ ఉంది, నువ్వు సువార్తకు రాకపోయినా, ప్రార్థనకు రాకపోయినా పర్లేదు, మీ ఇంటికి వెళ్ళేసి మీ నాన్న పాతి పెట్టేసి తర్వాత రా అన్నాడా? మీ నాన్నని పాతి పెట్టే వాళ్ళు ఉంటారులే, మృతులు, చనిపోయాడు కదా, ఆ చనిపోయిన వ్యక్తిని దేవుణ్ణి ఎరగని వారందరూ కూడా చనిపోయిన వాళ్ళ లెక్కే. దేవుడు చెప్పినట్టు బతకని వారందరూ కూడా చనిపోయిన వాళ్ళ లెక్కే. దేవుడు యేసు ప్రభు గురించి ఎరగని వాళ్ళంతా చనిపోయిన వాళ్ళ లెక్కే, కాబట్టి వాళ్ళు పాతి పెట్టుకుంటారులే, నువ్వు రా ప్రార్థనకి అన్నాడు యేసు ప్రభు. ఎంతగా ఇక్కడ ఉంది ఏమా? కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మనం ఏమి భక్తిలో అడ్జస్ట్మెంట్ ఉందనుకుంటున్నామా? భక్తిలో పర్లేదు అనే మాట ఏదన్నా ఉందనుకుంటున్నామా అంటే లేదు. చూసారా, నెంబర్ 1, మందిరానికి ఏ ఆదివారము మానకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపానికి మళ్ళా ప్రతిఫలం అనుభవించాలి మనం. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత, ఆదాము అవ్వలు నా పండు తినొద్దన్న తర్వాత తిన్నింది హవ్వ, ఆదాములు తిన్నారు, వదిలేశాడా? వదల్లా. దానికి తగిన ప్రతిఫలం వచ్చేద్ది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఏమనుకుంటున్నారంటే, మనం ఏమనుకుంటున్నాం అంటే, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఏమని? దేవుడు అలా చెప్తాడులే, దేవుడు అలా చెప్పినంత మాత్రాన నేను అలాగే చేస్తానా, చేయకపోయినా నాకేం పర్లేదులే అనుకుంటున్నాం. కానీ పండు తిన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని శిక్షించాడు. కనుక మరి ఆదామవ్వలు అడుగుతారు, ఏమని అడుగుతారంటే, ఆదామవ్వలు తగులుద్దమ్మా, ఆదామవ్వలు ఏమని అడుగుతారంటే, ప్రభువా, మమ్మల్ని పండు తినొద్దన్నావు, మరి నీ మాట మేము వెనక తిన్నందుకు మమ్మల్ని శిక్షించావు కదా, ఇదిగో పలానా ఆయన చూడండి, గౌరవంలో వాళ్ళు చర్చి మానేస్తున్నారు కదా, మరి వాళ్ళకేం శిక్షించవా అని వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా. అప్పుడు దేవుడు ఏమనాలా? నాకు మీకంటే వాళ్ళు ఎక్కువ, నాకు పక్షపాతం ఉంది, నాకు గౌరవం వాళ్ళంటే ఎక్కువ అంటాడా? అన్నాడు. నాకు గౌరవం వాళ్ళైనా, ఇజ్రాయేలీలైనా, ఎవడైనా ఒకటే. కాబట్టి ఆయన ఆజ్ఞ విషయంలో తప్పిపోతే దానికి రావాల్సిన శిక్ష మాత్రం ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అందుకే దేవుడు తన ఆజ్ఞను మీరొద్దు అంటాడు. మీరితే దాని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి. మీరు అంటుంటారు,
చాలాసార్లు వచ్చి అంటుంటారు, నేనేం పాపం చేశాను పాస్టర్ గారు, నాకు ఈ కష్టాలు, నాకు ఈ బాధలు అంటుంటారు. చూసారా, ఇది చాలు, ఇది పాపమే. దేవుని యొక్క వాక్యం వినడానికి రాకపోవడం, వారమంతా కాపాడిన దేవుణ్ణి ఆరాధించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి టైం ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆకారం ఇచ్చాడు, బంధుమిత్రులు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చిన దేవునిని మనం ఆరాధించడానికి రాకపోవడం ఏంటంటే మర్చిపోవడం అనమాట. కృతజ్ఞత, విశ్వాసం లేకపోవడం అంటారు దీన్ని. కాబట్టి ఇది పాపమే, భయంకరమైన పాపమే. చర్చికి మానడం అనేది చిన్న విషయము కాదు. చర్చికి మానడం అనేది భయంకరమైనటువంటి పాపము. ఆ పాపానికి మీరేమనుకుంటారంటే, ఇలా ఏమని అనుకుంటారు మీరు, నేను మొక్కేసిన రోజే కాయలు వస్తాయి, అలా ఏమని అనుకుంటారా? ఎప్పుడు వస్తుందమ్మా? విత్తనం వేసినప్పుడు ఎప్పుడు వస్తుంది? విత్తనం వేసిన రోజే కాయలు రావు. దేవుడు కూడా మీరు చర్చి మానిన మరుసటి రోజే శిక్ష వేయడు. ఓకేనా? కాబట్టి ఆయన సమయం చూసి వేస్తాడు, సమయం చూసి దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞ, చర్చి మానొద్దన్న దాన్ని మనం మాని అడ్జస్ట్మెంట్ మనం చేసుకొని మనకు మనం శిక్ష తెచ్చుకోవడం ఎందుకు? ఇక్కడ ఒకసారి గమనించండి. మన యొక్క సంఘ సభ్యురాలైనటువంటి తల్లిగారు హెప్సిబమ్మ చనిపోయింది, ప్రభునందు నిద్రించింది. ఏ రోజు చనిపోయింది? శనివారం చనిపోయింది, అవునా? శనివారం చనిపోతే ఆమె బంధువులు మనం అందరం కలిసి ఆమెని భూస్థాపన చేయాలంటే మరుసటి రోజు ఆదివారానికి భూస్థాపన చేయాలి, వాళ్ళందరూ రావాలి. కాబట్టి ఆ రోజుకి ఆదివారం వచ్చేసింది. ఆదివారం మనకి చర్చి ఉంటుందా కదా? చర్చి ఉంటుంది. అయితే సంఘ సభ్యురాలని చెప్పని, లేదా మనతో ఉన్న తల్లి అని చెప్పని చర్చి మానేసి ఆమె భూస్థాపన కార్యక్రమం చేశామా? చర్చి అయిపోయిన తర్వాత భూస్థాపన కార్యక్రమం చేశామా? చర్చి అయిపోయిన తర్వాత భూస్థాపన కార్యక్రమం చేశాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చావు వచ్చినా కూడా చర్చి మానకూడదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎవరి చావు? మన ఇంట్లో వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన పక్కన వాళ్ళు కానీ, మన ఎదురు వాళ్ళు కానీ ఎవరు గుర్తుపెట్టుకోండి, నీ కాళ్ళు చేతులు ఆడక మంచంలో ఉంటే తప్ప రెండో ఆప్షన్ లేదు ఇక్కడ. రెండో ఆప్షన్, బంధువులు వచ్చారని చర్చి మానడానికి లేదు, పని ఉందని చర్చి మానడానికి లేదు, ఇంకేదానికి ఆప్షన్ లేదు. అంటే అడ్జస్ట్మెంట్ లేదనమాట. ఇక్కడ చర్చికి ఆదివారం ఆరాధించడంలో అడ్జస్ట్మెంట్ లేదు. అందుకే చూడండి, మేము ఎప్పుడు కూడా ఆదివారము ఆబ్సెంట్ అవ్వం. నాకు తెలిసి ఈ 8-9 సంవత్సరాల మందిర పరిచర్యలో ఆరోగ్యం బాగలేక ఒక్క రోజు మాత్రం నేను ఆగున్నా. 9 సంవత్సరాల్లో ఎన్ని ఆదివారాలు వచ్చి ఉంటాయి? 9 సంవత్సరాల్లో ఎన్ని ఆదివారాలు వచ్చి ఉంటాయి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత ముఖ్యమైన ఆజ్ఞ అంటే ఏం వచ్చినా కూడా నేను మందిరానికి వెళ్ళాలని నీకు కానీ ఆసక్తి ఉంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు నీకు సంతోషం ఇచ్చి మందిరంలో నిలబెడతాడు. ఈ సూచన, ఈ ట్రిక్ మనకు అర్థం కావడంలో మనం ఏమనుకుంటున్నామంటే బయట ఉన్న సమస్య చూస్తున్నాం కానీ ఆ సమస్య తీసేవాడు దేవుడి దగ్గరికి వెళ్తే నాకు సమస్య పోద్దని మనం ఆలోచించడంలో మనం అందరం కూడా బయట ఉన్న దాన్ని చూస్తాం కానీ లోపల ఉన్న ఆయన్ని చూడం. మందిరంలో ఉన్న దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి చూడం. కాబట్టి మొట్టమొదటిగా చర్చి మానకూడదు, దేవుని ఆజ్ఞ అంతే. ఆ ఆజ్ఞకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎవరైతే చర్చి మానేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీదకు వాళ్ళు శిక్ష తెచ్చుకుంటారు. పాపము వలన వచ్చే జీతము అది ఏదన్నా కావచ్చు. రెండవది, చావు వచ్చినా కూడా, మన పక్కనింట్లో చనిపోయినా, మన ఇంట్లో చనిపోయినా కూడా చర్చి మానకూడదని దేవుడు చెప్తున్నాడు. ఆరాధన మానకూడదు అంటే ఇక్కడ ఏంటి దాని అర్థం? ప్రభువా, మరి మా ఇంట్లో వాళ్ళు చనిపోయినా చర్చికి రావాల్సిందేనా? మా బంధువులు చనిపోయినా చర్చికి రావాల్సిందేనా? నా స్నేహితులు పక్కింటి వాళ్ళు చనిపోయినా చర్చికి రావాల్సిందేనా? అవును. ఎందుకంటే బతికిచ్చేవాడును నేను, సృష్టికర్తను నేను, దేవుడను నేను, తండ్రిని నేను. ఈ సమస్తం నా వలన జరుగుతుంది. నేనున్నాను కాబట్టి మీరున్నారు, నేను చేశాను కాబట్టి మీరు వచ్చారు, నేను బతికిస్తున్నాను కాబట్టి మీ నాన్న బతుకుతున్నాడు, మీ అమ్మ బతుకుతుంది, నీ పిల్లలు బతుకుతున్నారు, నీ భార్య బిడ్డలు బతుకుతున్నారు. నేను ప్రాణం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు?
కాబట్టి అంత ముఖ్యమైన దేవుడనైన నన్ను, ప్రాణమిచ్చే దేవుడనైన నన్ను ఘనపరచక, మహిమపరచక, అంటే దేవా నువ్వు ఉంటేనే మనుషులందరూ బతుకుంటారన్న సంగతి మనము ఎరుగక, ఒక చావు వచ్చిందనో లేకపోతే ఒక బంధువు వచ్చాడనో లేదా ఏదన్నా పని అని చెప్పని మానేస్తే దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే ఏదైనా తోటలోంచి గెంటేశాడు. దేవునికి కోపం వస్తే మరణం, చావుకు అప్పగిచ్చాడు. దేవుడికి కోపం వస్తే ప్రసవ వేదన హెచ్చించాడు స్త్రీకి. దేవుడికి కోపం వచ్చినందువలన ఆదాము కష్టపడి చెమట కార్చేటట్టుగా చేశాడు. దేవుడు ఆజ్ఞ మేరనంత వరకు తోటలో కష్టం లేదు. దేవుడు ఆజ్ఞ మేరనంత వరకు చావు లేదు. దేవుడు ఆజ్ఞ మేరనంత వరకు సంతోషం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము దేవుని ఆజ్ఞ మీరి కష్టాలు తెచ్చుకోకూడదు. ఓకే, తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి అమ్మా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు. బైబిల్లో ఏముందో అది మనం చూడాలి. మన ఇష్టానుసారంగా మనం అనుకోకూడదు. దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు మనం తెలుసుకొని ఉండాలి. దేవుడి మనసు. 3:15-16 చదవండి ఎవరైనా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. జాగ్రత్తనండి. చల్లగాన్నా ఉండు, వెచ్చగాన్నా ఉండు అంటున్నాడు దేవుడు. అంటే అసలు నా దగ్గరికి రాకుండా బయటన్నా తిరుగు, లేదా నా దగ్గరకు వచ్చేటట్టున్న క్రమంలో అన్నా ఉండు. తప్పకుండా ఖచ్చితంగా వచ్చేటట్టుగా, నా మాట వినేటట్టుగా ఉండు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు బలవంతం చేయడం లేదు. నువ్వు నరకానికి వెళ్తావంటే ఓకే, ఇష్టమే దేవుడికి. నువ్వు పరలోకం వస్తావన్నా దేవుడికి ఇష్టమే. అందుకే మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. గుర్తుపెట్టుకోండి, జంతువుల్లాగా మనల్ని చేయలా. ఒకవేళ జంతువుల్లాగా కానీ మనం ఉండే పని అయితే మనం ఎప్పటికీ ఇల్లులు కట్టుకునే వాళ్ళం కాదు, బండులు తయారు చేసుకునే వాళ్ళం కాదు, పంటలు పండించుకునే వాళ్ళం కాదు, చదువుకునే వాళ్ళం కాదు, ఇలాంటి కరెంటు వస్తువులన్నీ తయారు చేసుకునే వాళ్ళం కాదు, విమానాలు తయారు చేసుకునే వాళ్ళం కాదు. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి స్వతంత్రత ఇచ్చాడు, ఎందుకంటే ఆయన బిడ్డలం కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అడ్జస్ట్మెంట్ లేదంటున్నాడు. అంటే చల్లగా ఉంటావా, నాకు దేవుడు వద్దు, నేను భక్తి చేయలేనంటావా, ఓకే వెళ్ళిపో, ఇష్టానుసారంగా పాపం చేయి, చివరి రోజున నరకానికి నువ్వు పంపించేస్తాను. చల్లగానైనా ఉండు, నువ్వు కరెక్ట్గా నేను చెప్పినట్టు బతుకుతావా, అలాగన్నా ఉండు. కాబట్టి చల్లగానైనా ఉండక వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా, అంటే కాసేపు అటు ఉంటాను, కాసేపు దేవుడి దగ్గర ఉంటాను, కాసేపు లోకంలో ఉంటాను, కాసేపు దేవుడి దగ్గర ఉంటాను, అంటే నాలుగు పనులు అక్కడ చేస్తాను, 4 పనులు ఇక్కడ చేస్తానంటే దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మేస్తా. ఉమ్మ ఎప్పుడు వాంతి చేసుకుంటారమ్మా? ఎప్పుడు వేస్తారు? నోట్లో కడుపులో పడంది ఏదన్నా పడితే దాన్ని ఉమ్మేస్తారు కదా. కాబట్టి దేవుడికి అది పడదంట. ఏది పడదు? ఒకరోజు అటు, ఒకరోజు ఇటు, కాసేపు అటు, కాసేపు ఇటు, అది దేవుడికి పడదంట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అడ్జస్ట్మెంట్ అవ్వాలనుకుంటున్నారో, అంటే పర్లేదులే అనుకుంటున్నారో, వాళ్ళందరూ దేవుడి నోట్లో పడనటువంటి పదార్థం, దేవుడి కడుపులో పడనటువంటి పదార్థం లాంటి వాళ్ళు అనమాట. అందుకే అంటున్నాడు, నీకు ఇష్టం లేదా నా దగ్గరికి రావడం, నీకు ఇష్టం లేదా వెళ్ళిపో, లేదా నేను చెప్పినట్టు బతకాలనుకుంటున్నావా రా. రెండిట్లో ఒకటే తేల్చుకో. ఏమంటే పడవ వెళ్ళేటప్పుడు 2 పడవలు పోతుంటాయి, ఒకే పడవలో ఉంటారా, లేకపోతే ఈ పడవలో ఒక్కాలు ఆ పడవలో ఒక్కాలు వేస్తారా? చెప్పండి అమ్మా నాకు. ఒకటే పడవలో కదా. మరి భక్తి అనే పడవలో 2 కాళ్ళు ఎట్టేస్తారు? 2 కాళ్ళు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒకే పడవలో మనం లేకపోతే ఒకే విధానంలో వెళ్ళలేము. 2 పడవల మీద కాళ్ళు పెడితే మధ్యలో పడతాం. అంటే అర్థం ఏంటంటే ఈ పడవలో పోము, ఈ పడవలో పోము, మధ్యలో పడతాం. అంటే అర్థం ఏంటంటే
మనము ఒకే పడవ, యేసు అనే పడవ, యేసు మాట అనే పడవలో లేకపోతే, యేసు ఆజ్ఞ అనే పడవలో లేకపోతే ఆయన చెప్పిన స్వరూపము, ఆయన చెప్పిన నీతి మనలో ఏర్పడదు. మనము అడ్జస్ట్మెంట్ అవుతున్నాం కాబట్టి, గుర్తుపెట్టుకోండి, మనం అడ్జస్ట్మెంట్ పర్లేదులే అనుకుంటున్నాం కాబట్టి దేవుడు ఆశించినటువంటి ఆ మోషే భక్తి, అబ్రహాము భక్తి, దావీదు భక్తి, పేతురు భక్తి, పౌలు భక్తి, ఎస్తేరు భక్తి, మరియా భక్తి మనలో కనబడడం లేదు. వాళ్ళకి అడ్జస్ట్మెంట్ లేదు. మరియమ్మ, ప్రభువా నా గర్భంలో యేసు ప్రభు పుడతాడని చెప్పి నువ్వు అంటున్నావు, అయినా పర్లేదులే, పుడితే పుట్టాడులే, నేను సంసారం చేసేస్తా మా ఆయనతో అనలా. అడ్జస్ట్మెంట్ లేదన్నమాట. దానియేలు దగ్గరికి వచ్చి, దానియేలు నువ్వు ఆ విగ్రహానికి కానీ పూజ చేయకపోతే నిన్ను అగ్నిగుండం సింహాల బోన్లో వేసేస్తామంటే, ప్రభు వాళ్ళు చూడు నన్ను సింహాల బోన్లో వేసేస్తామంటున్నారు, ఒకసారిలే ప్రభు వాళ్ళకి ప్రార్థన చేస్తాను, ఒకసారి ప్రార్థన చేస్తే ఏమైద్ది? నో అడ్జస్ట్మెంట్. మీలో చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. ఒక వారమే కదా రాంది, ఒకసారే కదా రాంది, ఒక సంవత్సరమే కదా రాంది. సో దేవుడి దగ్గర అడ్జస్ట్మెంట్ భక్తి లేదు. దేవుడి దగ్గర అడ్జస్ట్మెంట్ భక్తిలో అడ్జస్ట్మెంట్ అనేది లేదు. ఓకే, కాబట్టి చావు వచ్చినా రావాల్సిందే, ఏమైనా రావాల్సిందే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నులివెచ్చగా ఉండవాక, అంటే అర్థం ఏంటి? ఉంటే చెడుగన్నా ఉండు, పూర్తిగా చెడ్డోడు కన్నా ఉండు, లేదా మంచోడు కన్నా పూర్తిగా ఉండు, అంతేగాని మంచి చెడ్డోడుగా ఉండబాక అంటున్నాడు. ఎట్లమ్మా? మంచి చెడ్డోడుగా ఉండబాక అంటున్నాడు. ఓకే, కాబట్టి దేవుడికి చూడండి ఒకవైపు ఉండడమే ఇష్టం అంట, ఒక మార్గంలోనే ఉండడం ఇష్టం అంట. ఓకే, తర్వాత ఇంకో మాట చేద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం చదవండి అమ్మా. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, కనబడిందా? లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మీలో చాలామంది ఏమనుకుంటారంటే ప్రభువా నేను ఇంటికాడ ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను క్షమించేయి. అర్థమవుతుందా? నేను ఇంటికాడే ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను క్షమించి అంటే దేవుడు ఏమంటున్నాడంటే నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు ఇప్పుడు నువ్వు, నేను చెప్పింది చేయకుండా అని అడుగుతున్నాడు. నేను ఏం చెప్పాను? ఆదివారము ఆరాధనకు మానొద్దు అని చెప్పాను. కానీ నువ్వేమంటున్నావు? ఆదివారం ఆరాధనకు రాకుండా నేను ఆదివారం నీ సన్నిధికి రాను ప్రభువా, నన్ను క్షమించు అంటున్నావు. ప్రభు ఏమంటున్నాడంటే నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక మీ ప్రార్థన నేను వినను. వినబడుతుందా? మనం ఏమనుకుంటామంటే ఇంట్లో ప్రార్థన చేసేసి సరిపోదు. ఇంట్లో ప్రార్థన చేసే పని అయితే మందిరాలు ఎందుకు, సేవకులు ఎందుకు, ఆరాధన ఎందుకు, ప్రభు బల్ల ఎందుకు, సంఘంగా కూడడం ఎందుకు, బాప్తిసం ఎందుకు, సువార్త ఎందుకు, కానుకలు ఎందుకు? కాబట్టి భక్తి అనేది మన ఇష్టానుసారంగా చేసేది అది భక్తి కాదు. దేవునికి ఇష్టానుసారంగా చేసేదే భక్తి అవుతుంది. దేవునికి నచ్చినట్లు చేయడమే ప్రార్థన అవుతుంది. దేవునికి ఇష్టానుసారంగా చదవడమే వాక్యం అవుతుంది తప్ప మనకిష్టానుసారంగా వాక్యాన్ని, మనకిష్టానుసారంగా భక్తిని మనం మలుచుకోకూడదు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నానంటే మీ ప్రార్థన నాకు వినపడదు అంటున్నాడు. అడ్జస్ట్మెంట్ లేదంట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు మీరు వింటున్న మాటలు దేవుని మాటలు. అడ్జస్ట్మెంట్ లేని దేవుడు మన దేవుడు, అద్వితీయ దేవుడు. ప్రభువా కాసేపు విగ్రహాలు మొక్కుతాను, కాసేపు నిన్ను కూడా మొక్కుతానయ్యా. కాసేపు ఆ చెట్టుకు మొక్కుతాను, కాసేపు నిన్ను మొక్కుతాను. కాసేపు ఆ పాముకు మొక్కుతాను, కాసేపు నిన్ను మొక్కుతాను. కాసేపు ఆ రాయికి మొక్కుతాను, నిన్ను మొక్కుతాను. అంటే అడ్జస్ట్మెంట్ లేని దేవుడు. మొక్కితే అటన్నా ఉండు, నా దగ్గర అన్నా ఉండు. కానీ కాసేపు అక్కడ మొక్కుతాను, పూజ చేస్తాను, కాసేపు ఇక్కడ పూజ చేస్తానంటే నో అడ్జస్ట్మెంట్. దేవుడి దగ్గర అడ్జస్ట్మెంట్ లేదు, సర్దుబాటు లేదు భక్తిలో. కనుక నేను చెప్పింది చేయాల్సిందంటే, నేను చెప్పింది చేయకుండా క్షమించమని అడగొద్దు. నేను చెప్పింది చేయకుండా ఇంట్లో ప్రార్థన చేసుకుంటానని అనొద్దు.
నేనేం చెప్పానో అది చేయాలంతే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎంఆర్ఓ గారు నీకు రేషన్ కార్డు అవసరమైతే, రేషన్ కార్డు అవసరమైతే ఒక ఫోటో, నీ ఫోటో తీసుకురమ్మన్నాడు. ఓకేనా? ఏం తీసుకురమ్మన్నాడు? నీ ఫోటో తీసుకురమ్మన్నాడు. నువ్వేమో మీ ఆయన ఫోటో తీసుకెళ్ళావు. ఓకేనా? నువ్వు మీ ఆయన ఫోటో తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారు ఇదిగో ఈ ఫోటో అని అంటావు. నేను అడిగింది నీ ఫోటో అమ్మా అంటే, నా ఫోటో అయితే ఏంటి, మా ఆయన ఫోటో ఏంటి, మా ఆయన ఫోటో పెట్టుకోండి అంటే అప్పుడు ఏమంటాడు ఆయన? పర్లేదమ్మా పర్లేదు, రేషన్ కార్డులో మీ ఆయన ఫోటోనే పెడతానంటాడా? కుదరదు. ఆధార్ కార్డులో మీ ఆయన పేరు పెడతానంటాడా? కుదరదు. సర్టిఫికేట్లో మీ మీ అన్న పేరు లేదా అక్క పేరు లేదా చెల్లెల పేరు లేదా నాన్న పేరు పెడతానంటాడా? కుదరదు. నీ ఆధార్ కార్డు నీదే, నీ రేషన్ కార్డు పేరు నీదే, నీ పేరు నీదే, నీ సర్టిఫికేటు నీదే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ అడ్జస్ట్ కావడంలా ఇక్కడ అడ్జస్ట్ అవుతుందా చెప్పండి పోనీ? అయ్యా గవర్నమెంట్ అడ్జస్ట్ అయిద్దా? నా పేరు అదిగో లేదు, పోలీసులు వచ్చి అమ్మ అక్కడ హత్య జరిగింది నేను తీసుకెళ్తున్నా జైల్లో అంటే ఒప్పుకుంటా? చెప్పు, ఒప్పుకుంటా? అడ్జస్ట్మెంట్ అవ్వాలి మరి మనం అప్పుడు. కుదరదు అలాగా. వాళ్ళెవరో దొంగతనం హత్య చేస్తే నన్ను ఎందుకు శిక్షిస్తారు అంటే అడ్జస్ట్మెంట్ లేదా? లేదు. ఎవరు చేసిన శిక్షకు వాళ్ళకే. ఓకే? కనుక ప్రభు ఏమంటున్నాడంటే, నేను చెప్పిన మాటల ప్రకారం చేయకుండా నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన అంగీకారం అవ్వదు. ఓకే? ఇంకోటి కూడా చెప్తాను. దేవుడు నీకు ఏ సంఘాన్ని అప్పగించాడో, దేవుడు నిన్ను ఏ సంఘంలో నిలబెట్టాడో, దేవుడిని ఏ సంఘంలో బాప్తిసం ఇచ్చాడో ఆ సంఘానికి కాకుండా ఇంకొక సంఘానికి వెళ్తానన్నా కుదరదు. అడ్జస్ట్మెంట్ లేదు. అడ్జస్ట్మెంట్ లేదు. ఏ సంఘంలో దేవుడు నిన్ను అప్పగించాడో, ఏ సంఘంలో దేవుడు నిన్ను స్థిరపరిచాడో ఆ సంఘానికి వెళ్ళు. ఒకవేళ ఆ సంఘం బాగాలేకపోతే లేదా పరిస్థితులు వేరేగుంటే అది వేరే విషయం. కానీ దేవుడు మాత్రము ఆ సంఘంలో అన్ని విషయాలు బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంఘానికి మనం వెళ్ళాల్సిందే. తర్వాత లూకాసు వార్త 14 చదవండి. లూకాసు వార్త 14 14:26 చదవండి. కాదమ్మా, లూకాసు వార్త 14 ఓకే. బహుజంసములు ఆయనతో కూడా వెళ్తున్న వాడు, కరెక్ట్. ఓకే. ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇంతకీ అమ్మని, తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను లేదా మన ప్రాణాన్ని ఎప్పుడు ద్వేషిస్తామమ్మా మనం? ఎప్పుడు మనం ద్వేషించాలి? ఎందుకు ద్వేషించాలి? అసలు ద్వేషించే సందర్భం ఏంటి అంటే చెప్తానండి. ఒకవేళ దేవుని వద్దకి రాకుండా నీ తండ్రి నిన్ను అడ్డుకుంటుంటే నీ తండ్రిని ద్వేషించు. అర్థమైందా? మందిరానికి రాకుండా నీ భార్య నిన్ను అడ్డుకుంటుంటే నీ భార్యనైనా ద్వేషించాల్సింది. మందిరానికి రాకుండా నీ పిల్లలు నీకు అడ్డుకుంటుంటే నీ పిల్లలనైనా పక్కన పెట్టాల్సిందే. ఆఖరికి నీ మనస్సు, నీ శరీరం, నీ మనసు, నీ ప్రాణం, ఈరోజు ఏం వెళ్తాములే, ఆరోగ్యం బాగుండి అంతా బాగుండి కూడా ఈరోజు ఏం వెళ్తాములే అనిపించినా నీ ప్రాణాన్ని కూడా నువ్వు ద్వేషించాలి. అంటే అర్థం ఏంటంటే, దేవుని కంటే తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, స్నేహితులనైనను, తననైనను ప్రేమించకూడదు అన్నది దేవుని ఇష్టం, దేవుడి ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి, అందరికంటే నా మాట ఎక్కువ వినాలి అన్నప్పుడు ఆదివారం నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు ఎవరి మాట వింటున్నావు? అడ్జస్ట్మెంట్ అవుతున్నావా? దేవుణ్ణి పక్కన పెడుతున్నావా? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా?
దేవుణ్ణి సంతోష పెడుతున్నావా, లేక మనుషులను నువ్వు సంతోష పెట్టుకుంటున్నావా? అడ్జస్ట్మెంట్ అవుతాడు, పర్లేదులే అంటే. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఇక్కడ మనం చదువుతున్న మాటలన్నీ దేవుడు ఇలా చేయాల్సిందే అని చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు కూడా పర్లేదులే అనుకుంటున్నామంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని క్లియర్ ఇక్కడ అర్థం. పిల్లంట పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటుందంట. ఎందుకు? నన్ను ఎవరు చూడడం లేదు. అది కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడడం లేదంటుంది. కనుక ఇక్కడ మనం అందుకే వచనాలు, ప్రతి వచనం మీకు నేనేం ఎందుకు చూపిస్తున్నానంటే, దేవుడు ఏమంటున్నాడో చూడండి, ఏమి రాపిచ్చాడో చూడండి, ఆయన మనసు ఏంటో చూడండి. పాస్టర్ గారి యొక్క సొంత మాటలు వద్దు, బైబిల్లో ఉన్న మాటలు. నాకంటే నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, బంధుమిత్రులను, పనినైనాను, లేకపోతే డబ్బునైనాను, లేకపోతే నీ దేహాన్నైనాను ప్రేమిస్తే నాకు నచ్చదు అంటున్నాడు దేవుడు. నువ్వు నా దగ్గరికి రావాల్సిన ఆదివారము ఆరాధనకు రావాల్సిన దినాన నన్ను కాదనుకొని ఇంకెక్కడికి వెళ్ళినా నాకు నచ్చదు అంటున్నాడు దేవుడు. అంటే మహిమ ఘనత ఆయనకే చెల్లించాలి. అర్థమవుతుందా? ఇక్కడ మహిమ ఘనత గౌరవం ఆయనకే చెల్లించడం అంటే ఎవరినైనా, దేవుని కోసం ఎవరినైనా పక్కన పెట్టడమే కావాలి. అప్పుడే శిష్యుడు అవుతామంట. అప్పుడే శిష్యుడు అంటే అర్థం ఏంటమ్మా? యేసు ప్రభు వెనకాలే వెళ్ళేవాడు, యేసు ప్రభు చేసినట్లు చేసేవాడు. మనం యేసు ప్రభు వెనకాల ఎప్పుడు వెళ్తామంటే, మనం యేసు ప్రభు చెప్పినట్లుగా ఎప్పుడు తయారవుతామంటే, ఆయన చెప్పినట్టు చేస్తున్నప్పుడు. మనం ఎప్పుడు శిష్యులు అవుతామంటే, మనం ఎప్పుడు పరలోకం వెళ్తామంటే ఆయన వెనకాల వెళ్ళినప్పుడు, ఆయన మాట ప్రకారం వెళ్ళినప్పుడు. అలా కాకుండా అడ్జస్ట్మెంట్ అయిపోయి, ప్రభువా ఈ వారం రానిలే, ఈ వారం ఎటో పోతాను అంటే ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు ఆయన చెంగు, ఆయన 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 పాదాలు వదలకూడదు, నువ్వు ఆయన చెయ్యిని వదలకూడదు. ఆయన ఇటు పోతే ఇటు పోవాలి, ఇటు పోతే. ఆదివారం ఎక్కడ ఉంటాడు ప్రభువు? ఆదివారం చర్చిలో ఉంటాడు. ఎక్కడ 2-3 నా నామమున కుడతారో అక్కడ ఉంటానన్నాడు. ఇప్పుడు ఎవరి చేయి పట్టుకొని పోయి ఇటు పోతున్నావు? కనుక ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. ఓకే. అప్పుడు ఇంకా మత్తయి సువార్త 16వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 29వ వచనం. ఈ మాటలు మీ హృదయంలోనికి వెళ్ళనీయుడి. 16:29. ఓకే. సారీ 25. పోగొట్టుకొనను. ఇక్కడ చూడండి ఒకసారి, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడి రావాలంట. 25లో మనం ఏం చదువుతున్నామంటే, తన ప్రాణమును రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. జాగ్రత్తగానండి. ప్రాణం ఎవరిదమ్మా? మందా దేవుడిదా? ఎవరిది? దేవుడిది. దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు. ఈ ప్రాణం, ఈ ఆత్మ నీకు దక్కాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? జాగ్రత్తగానండి, ఈ మాట జాగ్రత్త అందరూ వినండి. నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు చెప్పినట్టు బతకడానికి అవసరమైతే ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తే, ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడితేనే నువ్వు మందిరానికి యేసు ప్రభు దగ్గరకు వస్తే ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఉపయోగం ఉండదు. నువ్వు అనారోగ్యానికి భయపడి చావుకు భయపడినా, పేదరికానికి భయపడినా, మనుషులకు భయపడినా నువ్వు దేవుని వద్ద కొనసాగలేవు, పరలోకానికి వెళ్ళలేవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఆర్మీ సైనికులు ఉంటారు కదా, మన దేశం కోసం బోర్డర్లో గన్నులు పట్టుకొని సైనికులు ఉంటారు. వాళ్ళు డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. ఏమని ప్రమాణం చేస్తారు? రాతపూర్వకంగా రాసిస్తారు అన్నమాట. ఏమని? అవతల దేశం వాళ్ళు మమ్మల్ని కాల్చడానికి వస్తే మేము చనిపోవడానికైనా సిద్ధం అని రాసిస్తారు. ఇంకా కూడా మీకు బాగా గుర్తుంటుంది. ఇంకో విషయం చెప్తాను.
ఏదైనా ప్రమాదకరమైన ఆపరేషన్ చేయాలనుకో, డాక్టర్ గారు సంతకం పెట్టించుకుంటారు నీ చేత. ఎందుకు? ఈ ఆపరేషన్లో ఒకవేళ నా ప్రాణం పోతే డాక్టర్ గారు తప్పు లేదు అనడానికి. ఓకే, కనుక క్రైస్తవ్యంలో కూడా అడ్జస్ట్మెంట్ లేదు. క్రైస్తవ్యంలో అలాంటిది అనమాట. యేసుప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నీ ప్రాణం పోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నాకు దేవుడే కావాలి అనుకునే మనసు నీకుంటే రా చర్చిలోకి, మందిరంలోకి, భక్తిలోకి. లేదు నాకు భయం అండి, నాకు చావంటే భయం అండి, నాకు నమ్మకం లేదంటే ఓకే, లివ్ ఇట్. దేవుడు బతిమలాడడం లేదు, దేవుడు బలవంతం చేయడం లేదు. అలాగైతేనే కుదురుతుంది. ఇక్కడ దేవుడి దగ్గర అలాగైతేనే కుదురుతుంది. అలాగైతేనే నువ్వు ఒక స్వరూపానికి రాగలవు. శిల్పి చెక్కుతూ ఉన్నాడు, రాయిని చెక్కుతూ ఉన్నాడు, లేదా కార్పెంటర్ ఏదో దాన్ని చెక్కుతున్నాడు అనుకో. ఆయన చెక్కేటప్పుడు ఆ చెక్కని కాసేపు ఇటు, ఆ రాయిని కాసేపు అట మనం జరుపుతున్నాం అనుకో, బొమ్మ కరెక్ట్గా వస్తుందా? బొమ్మ గీసేటప్పుడు లేదా రాసేటప్పుడు చేతిని అట్ట ఇట జరుపుతున్నాం అనుకో, కరెక్ట్గా వస్తుందా? రాదు. అలాగే దేవుడు కూడా పరలోకంలో మనం నివసించడానికి కావలసిన స్వరూపాన్ని మందిరంలో చెక్కుతున్నాడు. అర్థమవుతుందో లేదో మీకు? మనం పరలోకం వెళ్ళాలంటే ఈ మందిరం, ఈ మాటల చేత, ఆయన వాక్యమే సుత్తి, ఆయన వాక్యమే ఉలి, ఆయన వాక్యమే గొడ్డలి. కనుక మనం పరలోకం వెళ్ళాలంటే అక్కడ ఎలాగ నడుచుకోవాలో, ఎలాంటి మనస్సు మనం కలిగి ఉండాలో వాక్యముతో దేవుడు మనల్ని చెక్కుతున్నాడు. అందుకే మందిరానికి రమ్మంటున్నాడు. అందుకే ఒక్క వారం కూడా మిస్ అవద్దా ఉంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. దేవుడు బొమ్మ చెక్కుతూ ఉన్నాడు, మన బొమ్మ చెక్కుతూ ఉన్నాడు. కళ్ళు చెక్కేటప్పుడు పక్కకి వెళ్ళిపోయింది అనుకో బొమ్మ, కళ్ళు రావు. ఒక కళ్ళే కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు, తల అన్నీ బాగుండాలా? ఒక చెయ్యి ఇట్టున్నా పర్లేదా? ఒక కాళ్ళు అటు అయినా పర్లేదా? ఏమా అన్నీ కరెక్ట్గా ఉండాలా? ఎట్టట్టున్నా పర్లేదా? అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. అన్నీ కరెక్ట్గా ఉండాలంటే ప్రతి ఆదివారంలో ఏ ఆదివారం నీకు ఏ వాక్యం అవసరమో, ఏ కళ్ళు అవసరమో, ఏ నోరు అవసరమో అది పెట్టాలి. నువ్వేమనుకుంటున్నావు అంటే ఒక కళ్ళు నాకు లేకపోయినా పర్లేదు అనుకుంటున్నావు. కళ్ళు లేకపోతే ఎట్లాగా? నోరు లేకపోయినా పర్లేదు అనుకుంటున్నావు, ఎలాగా? కాబట్టి పరలోకానికి వెళ్ళేటటువంటి ఆ స్వరూపము పూర్తిగా మనలో రావాలంటే ఏ వారము ఆగకుండా, ఏ వారానికి సంబంధించిన ఆ వారము వాక్యము మనల్ని స్వరూపంలోకి తీసుకొస్తుంది. చూడండి, ఈ వారం చర్చి మానిన వాళ్ళందరికీ ఇంత మంచి వాక్యం. ఈరోజు చర్చి మానితే దేవుడు చర్చి మానొద్దు, అడ్జస్ట్మెంట్ లేదు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా వినలేరు వాళ్ళు, మళ్ళీ పాత దాంట్లోనే ఉండిపోతారు. ఒకవేళ ఈ వాక్యం విన్న తర్వాత కూడా అమ్మో, మందిరం ప్రాణం కంటే, బంధువుల కంటే, తల్లిదండ్రుల కంటే, చావు కంటే కూడా దేవుడే ఎక్కువ అని దేవుడు చెప్పాడని కానీ నువ్వు కానీ పాటిస్తే ఇంకెప్పుడు చర్చికి మానలేవు. దేవుణ్ణి ప్రేమిస్తే చర్చికి ఎప్పుడు కూడా మానలేవు. కాబట్టి నా నిమిత్తం, ఆయన నిమిత్తం నువ్వు ప్రాణం ప్రాణం పోయినా పర్లేదండి, మా ఆయన చంపినా పర్లేదు, నా తల్లిదండ్రులు చంపినా పర్లేదు, లేకపోతే యేసు ప్రభు గురించి చెప్తే ఎవడు చంపినా పర్లేదు, నాకు యేసు కావాలి అనుకునే పని అయితే ఇక నిలబడు. అడ్జస్ట్మెంట్ వద్దు. ఇప్పుడు నేను ఒక మాట అంట, రావడం ఎందుకు, వెళ్ళడం ఎందుకు? నీకు నచ్చలేదనుకో బయటే ఉండు. ఈ ఆజ్ఞలు, ఈ నీతి, ఈ దేవుడు నీకు నచ్చలేదనుకో బయటే ఉండు. లేదు నాకు ఈ దేవుడు కావాలి, పరలోకం కావాలి, నీతి కావాలి, నాకు మంచి కావాలనుకుంటే ఇక్కడ చెప్పినట్టన్నా ఉండు. రెండిట్లో ఒకటే చెయ్యి. రెండు అడ్జస్ట్మెంట్ లేదంటున్నాడు దేవుడు. ఓకే, ఇంకొక వచనం చూద్దాం. ఇంకొక వచనం ఇక్కడి నుంచి కొన్ని విషయాలు మనం గమనిస్తే, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పరిస్థితులు ఏంటో మనం చూసిన తర్వాత దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం అదేంటో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం.
ముగిస్తాను నేను, ఒక 5 నిమిషాల్లో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. జాగ్రత్త వినండి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన ఆజ్ఞలు మనం పాటించడానికి మొదలుపెట్టినప్పుడు దాన్ని అడ్డుకునే వాళ్ళు ఉంటారు, కాబట్టి మనం కష్టపడాల్సి వస్తుంది అంటున్నాడు దేవుడు. ఎవరెవరు మనల్ని అడ్డుకుంటారు? సాతాను అడ్డుకుంటాడు. నీతిగా బతకాలనుకున్నప్పుడు మనల్ని పాపిగా చేయడానికి సాతాను అడ్డుకుంటాడు. అదేవిధంగా మన యొక్క దేహం కూడా రకరకాల కోరికలు ఉంటాయి దీనికి. ఈ కోరికలతో పాపం చేయాలనుకొని పాపం చేయడానికి వెళ్ళిపోద్ది. ఇది కూడా అడ్డుకుంటుంది మనల్ని. 2, మూడోది, దేవుడు మాట ఆజ్ఞ ప్రకారం పాటించడానికి నువ్వు సిద్ధమైనప్పుడు సాతాను ఏం చేస్తాడంటే మీ బంధువుల్లో దూరతాడు, నీ స్నేహితుల్లో దూరతాడు. దూరి నిన్ను ఎలాగైనా చర్చికి మానిచ్చాలి, దేవుడు చెప్పినట్టు బతకనీయకూడదు అనే దాంట్లో వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టేటట్టు చేస్తాడు. తర్వాత ఇంకొకటి, నువ్వు దేవుడి గురించి చెప్తున్నా నచ్చని వాళ్ళు నిన్ను కొడతారు, తిడతారు. యేసు ప్రభుని కొట్టినట్టుగా, పౌలును కొట్టినట్టుగా. చూసారా? అంటే పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా దెబ్బలు తినాలంట. ఆ మాట కూడా చూడండి. ఆ మాట అపోస్తుల కార్యము 14:22 చదవండి ఒకసారి. అపోస్తుల కార్యము 14:22. అపోస్తుల కార్యము 14:22. అపోస్తుల కార్యము, శిష్యుల మనసులను దృఢపరచి నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎట్లా పరలోకం వెళ్ళాలి పోవాలంటమా? ఏమా, మనం పరలోకానికి ఎట్లా అడుగు పెడతామంట? చాలా కష్టాలు పడి మనం పరలోకానికి అడుగు పెడతామంట. నిజమే. మీరు బైబిల్ చదివే వాళ్ళైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను తల నరకబడ్డాడు పరలోకం వెళ్ళడానికి. యాకోబు తల నరకబడ్డాడు పరలోకం వెళ్ళడానికి. పౌలు చాలా రాళ్ల దెబ్బలు తిన్నాడు పరలోకం వెళ్ళడానికి. పేతురు చంపబడ్డాడు, అపోస్తలులు చంపబడ్డారు, భక్తులు చంపబడ్డారు పరలోకం. దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు, షడ్రక మేషకు అగ్నిగుండంలో వేయబడ్డాడు, యోబు కష్టాలు పాలయ్యాడు, అబ్రహాము కష్టాలు పాలయ్యాడు. కష్టం లేకుండా పరలోకం రాదు. భక్తిలో మనం కష్టాలు అనుభవించకుండా కేవలం నాకు చర్చికి వెళ్తే సుఖం మాత్రమే రావాలి, చర్చికి వెళ్తే నాకు ఏ బాధలు రాకూడదు అంటే అది కుదరదు. నువ్వు నీతిగా బతకవలసి ఉంది పరలోకం వెళ్ళాలంటే. ముందు పరలోకాన్ని చూస్తే, పరలోకం వెళ్ళాలంటే మనకు నీతి కావాలంట. నీతి కావాలా? ఆరోగ్యం కావాలా? నీతి కావాలా? డబ్బు కావాలా? నీతి కావాలా? చదువు కావాలా? నీతి కావాలా? అందం కావాలా? నీతి కావాలా? పెళ్ళి కావాలా? నీతి కావాలా? పిల్లకాయలు కావాలా? నీతి కావాలా? బంగారం కావాలా? నీతి కావాలా? బట్టలు కావాలా? నీతి కావాలి. నీతి లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడానికి ఇక్కడ నీతిమంతులనుగా సిద్ధం చేయాలి. నీతిమంతులను ఎందుకు సిద్ధం చేయాలంటే మనం పాపంలో ఉన్నాం కాబట్టి. అంటే మన లోపల ఉన్నటువంటి ఆ చెడు గుణాలు, ఆ చెడు అలవాట్లు, చెడు ఆలోచనలన్నీ మొత్తం పోవాలంటే నలగొట్టాలి. మన బాడీ చిన్న బాడీ కాదు ఇది. కడుపు నిండా తిన్నామనుకో, చేపలో బిర్యానీ మాంసము, ఈ వారం ఏం పోతాంలే అంటది, అంతే కదా. తినంగానే ముందు ఏమొస్తుందమ్మా? ప్రార్థన చేయాలనిపిస్తుందా? నిద్రపోవాలనిపిస్తుందా? తెలుసు మీకు కదా. కడుపు నిండా తినంగానే ముందు నిద్రపోవాలనిపిస్తుంది. అలాంటి బాడీ ఇది, సుకుమారమైన బాడీ, సంతోషాన్ని కోరే బాడీ. కాబట్టి దేవుని నీతి పాటించడానికి ఈ బాడీ సహకరించదు, కాబట్టి దీన్ని నలగొట్టాలి, ప్రార్థనలో నలగొట్టాలి. దేవుడు నీతి పాటించడానికి మనుషులందరూ సహకరించరు, కాబట్టి వాళ్ళు పెట్టే బాధను సహించాలి. తర్వాత ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం.
కాసేపట్లో ముగిచ్చేస్తాను నేను. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. ప్రసంగి గ్రంథము, ఆకాశము క్రింద జరుగునది జ్ఞానము చేత మనస్సు నిలిపి తిని దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి యొక్క మాటలు పాటించాలంటే ఖచ్చితంగా మనం కష్టాలు అనుభవించాలి. వింటున్నారా? మనం పరలోకం వెళ్ళాలంటే మనలో ఉన్న తప్పులు, చెడు అంతా కూడా మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థం కావడానికి. షుగర్ వచ్చిన పేషెంట్స్ని గమనిస్తే, షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళను ఏదైనా ఒక దెబ్బ తగిలితే అక్కడి వరకు ఆ ఏలు కట్ చేసేస్తారా? కట్ చేసేస్తారు. ఎందుకని కట్ చేస్తారు? అట్లాగే ఉంచొచ్చు కదా. ఆ పాడైన ఏళ్ళు మళ్ళా మొత్తం చెయ్యి అంతటిని తినేస్తుంది. ఆ పాడైన కాలు ఆ బాడీ మొత్తం తినేస్తుంది. కాబట్టి ఎక్కడైతే పాడైందో అంతవరకు కట్ చేసి పడేస్తారు. ఇంకా అది బాగు చేయడానికి కుదరదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ లోకంలో మనం ఎలాగా బాగవుతామో ఆ బాగయ్యేటటువంటి పద్ధతిని మనకు వాక్యంగా మందిరంలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నీలో ఏ వారంలో ఏ లోపం ఉందో దాన్ని సరిచేయడానికి ఆ వారానికి కావలసిన ఆహారం, ఆత్మీయ ఆహారం దేవుడు పంపిస్తాడు. ఆ రోజు ఆదివారం, దాన్ని మనం మిస్ అవ్వకూడదు. ఆ ఆహారాన్ని, ఆ వాక్యాన్ని, ఆ శక్తిని మనం మిస్ అవ్వకూడదు. ఓకేనా? కనుక దేవుడు చెప్పినటువంటి యొక్క భక్తి జీవితంలో అడ్జస్ట్మెంట్ లేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. పర్లేదని ఎవడు చెప్పాడు ఇక్కడ? దేవుడు ఏమని చెప్పాడు? పర్లేదు, ఒక ఆదివారం చర్చికి రాకపోయినా మానేసినా పర్లేదని ఉందా? మరి మీకెవరు చెప్పాడు? చర్చికి రాకుండా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోద్దని దేవుడు చెప్పాడా? చెప్పలా. మరి మీకు చెప్పింది ఎవడో వాడే. ఇంకెవరు? సాతాను గాడు. కాబట్టి బైబిల్లో అయితే అడ్జస్ట్మెంట్ భక్తి లేదు. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. చనిపోయినా, ఇంట్లో చనిపోయినా, బయట చనిపోయినా రావాల్సిందే. పనున్నా, పని లేకపోయినా రావాల్సిందే. ఎవరు ఏమన్నా, ఎవరు కష్టపెట్టినా రావాల్సిందే. అలాగైతే అలాంటి చావుకి, అలాంటి శ్రమకి, అలాంటి నిందకి పర్లేదు, అక్కడ అనుకోవాలి పర్లేదని. ఎక్కడ పర్లేదు అనుకోవాలి తెలుసా? దేవుడు మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు కాదు అనుకోవాల్సింది. ఒకవేళ భార్య వలన ఇబ్బంది అయితే, దేవుడు ఉంటే చాలు, నాకు భార్య లేకపోయినా పర్లేదు. ఒకవేళ భర్త వలన ఇబ్బంది అయితే, భర్త లేకపోయినా పర్లేదు, దేవుడు ఉంటే చాలు. ఒకవేళ డబ్బు వలన, లేదా బంధువుల వలన, లేదా ఇంకా పని దేని వలన అయినా కానీ ఇబ్బంది అయితే, అవి లేకపోయినా పర్లేదు, నాకు దేవుడు ఉంటే చాలు అనుకునేదే దేవుడికి నచ్చేటటువంటి భక్తి. అదే సిద్ధపాటు, అదే సిద్ధం. అంటే పరలోకంలో ఉన్న దేవుడు నాకు ఒక్కడుంటే చాలు, ఆయన నాకు అర్థమైతే, ఆయన తోడు ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. భక్తులందరూ తెలుసుకున్న సత్యం ఇదే. ఒక్క మాట చదువుదాం చివరిగా, ఒక్క మాట. ద్వితోపదేశకాండము 25వ అధ్యాయం 5వ వచనం చదవండి. ద్వితోపదేశకాండము 25వ అధ్యాయం 5వ వచనం. ద్వితోపదేశకాండము 25వ అధ్యాయం 5వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం. కనబడిందా? నివసించుచుండగా వారిలో ఒకడు చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసి కొనకూడదు. అన్యుడు అంటే ఎవరు? అన్యుడు అంటే చెప్పండి. అన్యుడు అంటే ఎవరు?
యేసు ప్రభువును ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరినీ అన్యులు అంటారు. యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన వాళ్ళు అన్యులను పెళ్లి చేసుకొనకూడదు. అనగా యేసు ప్రభుని నమ్మని వారిని పెళ్లి చేసుకొనకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇక్కడ ఇచ్చున్నాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు బిడ్డలకు పెళ్లి చేసేటప్పుడు లేదా వివాహం చేసుకునేటప్పుడు యేసు ప్రభుని నమ్మని వారిని ఎవడిని కూడా పెళ్లి చేసుకోకూడదు. వాడెంత అందగాడైనా, వాడెంత ఉద్యోగం ఉన్నా, వాడెంత రాజైనా, ఎంత డబ్బున్నా చేసుకోకూడదు. ఎవరి మాట ఇది? దేవుని మాట. అడ్జస్ట్మెంట్ ఉందా ఏమన్నా? పర్లేదులే, అందంగా ఉన్నాడుగా చేసేసుకోలే. కలెక్టర్ అమ్మా, పోలీసు చేసేసుకో ఉందా? లేదు. ఇంకోటి కూడా, చేసుకోలే, నువ్వు మార్చుకోవచ్చులే అన్నాడా? అక్కడ అన్నాడా? కాబట్టి ఇక్కడ కొంతమంది సాతాను మనల్ని మోసం చేస్తాడు. ఏమని చేస్తాడంటే, చాలామంది పాస్టర్లకు కూడా తెలియదు, బుద్ధి లేదు వాళ్ళకి. దేవుడేమో ఇక్కడ అన్ని పెళ్లి చేసుకోకూడదు అంటే ఆయన ఏమని చెప్తాడు తెలుసా? ఒకడు పెళ్లి చేసుకుని మార్చుకోవచ్చులే. ఇదిగో మన చర్చిలోనే అట్టగా ఒక ఆమె బలి అయిపోయింది. ఇప్పుడు లేదులే, ఆమె అన్ని పెళ్లి చేసుకుంది. ఏమని చేసుకుంది తెలుసా? వాళ్ళ పాస్టర్లు కూడా ఏమని చేశారు తెలుసా? తర్వాత మార్చుకోవచ్చులే అమ్మా. ఈమె ఆయన్ని మార్చలా, ఆయనే ఈమెని మార్చాడు. చెప్పండి, ఎవరెవరిని మార్చారు? దేవుడు మాట అజ్ఞానం కాదు, దేవుడి మాట అనాలోచనగా తీసుకోకూడదు. కనుక జాగ్రత్త ప్రియమైన సంఘమా. దేవుడి కంటే మనం గొప్పవాళ్ళమా? దేవుడి కంటే మనం తెలియగలవాళ్ళమా? దేవుడి కంటే మనం శక్తిమంతులమా? కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అన్యులను పెళ్లి చేసుకుంటే వాళ్ళు నిన్ను వాళ్ళ దాంట్లోకి తీసుకెళ్ళిపోతారు. నువ్వు భక్తిహీనులను పెళ్లి చేసుకుంటే వాళ్ళు నిన్ను భక్తిలోంచి లాక్కెళ్ళిపోతారు. అందుకే వద్దు అన్నాడు. ఓకే, కనుక ఈ వారానికి సంబంధించి మందిరానికి రాకపోయినా పర్లేదు అనేది దేవుడికి నచ్చదు. మందిరానికి రాకుండా ఇంట్లో ప్రార్థన చేసుకుంటానంటే అది క్రమం కాదు. అడ్జస్ట్మెంట్ భక్తి బైబిల్లో లేదు, దేవుడి దగ్గర లేదు. నీకు అలాగ ఇష్టమైతే దేవుడి దగ్గరికి రా, అలాగ ఇష్టం లేకపోతే లోకంలో ఉండు. చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నులి వెచ్చగవద్దు అంటున్నాడు. ఓకేనా? అందరికి అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును గాక. శిలువ ధ్యాన గీతం పాడదాం.